SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాలరెడ్డి అధ్యక్షతన నేడు శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు కౌన్సిలర్లు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ బసవేశ్వర చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్తో పాటు కమిషనర్ మధుసూదన్ రెడ్డి మరియు కౌన్సిలర్లు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు మాట్లాడుతూ బసవేశ్వర మహారాజ్ మానవతావాది, సంఘ సంస్కర్త, కులమత వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి నిర్విరామ కృషి చేసిన దార్శనికుడని కొనియాడారు. 800 ఏళ్ల క్రితమే సమాజంలో పెనవేసుకున్న కుల వ్యవస్థను మరియు లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది అయిన మన బసవేశ్వర మహారాజ్ 893వ జయంతి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ ప్రజలకు మరియు అధికారులకు, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి మరియు ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మొదటగా అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో అధికారికంగా బసవ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్లందరికీ, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మా స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బసవేశ్వరుడి ఆశీస్సులు తాండూరు ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు అందరికీ ఉండాలని వేడుకుంటూ వారి బాటలో మనమందరం నడుచుకోవాలి. ఎందుకంటే వారు మహనీయులు. ఒక మానవులు ఎలాగుండాలంటే ఒక ఈర్ష, ద్వేషం లేకుండా మానవులంతా సమానమే అనేది ఆయన సంకల్పం. అలాగే తను ఎన్నో 62 లక్షల పద్యాలను రచించిన వ్యక్తి, మహనీయుడు. కాబట్టి వారి బాటలో మనమందరము నడవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఇలాగే ఇంతకుముందు వెంకట్ చెప్పినట్టు మేము మా కౌన్సిలర్లు ఏదైతే మా దృష్టికి బసవేశ్వర జయంతి చేయాలని ఒక విన్నపం చేసుకోవడం జరిగింది. ఆ విన్నపం ప్రకారం మేము ఆల్రెడీ కమిషనర్తో సూచించడం జరిగింది. మనం ఇంతకుముందు బాబు జగజీవన్ రావు, జ్యోతిరావు పూలే చేయలేం కదా సార్, ఇది చేస్తే ఏమన్నా అవుతా అంటే మనం ఆ రోజు అది గుర్తించలేకపోయాను మేడం. నెక్స్ట్ టైం తప్పకుండా చేసుకుందాము. ఇప్పుడు దీనిని కూడా అధికారికంగా చేసుకోవడంలో తప్పు లేదు అంటేనే చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టి చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకేమైనా ఉంటే కూడా మాకు విన్నవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. పెద్దలు నీరజ బాలరెడ్డి ప్రథమ పౌరులకి, మరి కమిషనర్ గారికి, మరి నాతోటి గౌరవ సభ్యులందరికీ, పురపాలక సంఘ అధికారులకు అందరికీ ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బసవేశ్వర్ గారి జయంతిని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. దానికి మేము ఆనందంగా భావిస్తున్నాము. ఎందుకంటే బసవేశ్వరు అంటే కర్ణాటకలో చాలా అధికంగా వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా లింగాయత సోదరులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు గౌరవంగా చూడాలి. మరి సమాజం కూడా అగ్రవర్ణాలు, బడుగు బలహీన వర్గాల్లో తేడా లేకుండా మనం అందరూ కూడా ఏకతాటిపై వచ్చేసేసి మనం కుల వివక్ష లేకుండా మరి రాబోయే భవిష్యత్తులో భవితరాలకు ఒక ఆదర్శంగా నిలిచాలనేసి మన తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇందాక కూడా వెంకట్ గారు కూడా చెప్పడం జరిగింది. మహనీయులు ఏదైతే మన బాబు జగజీవన్ రామ్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మన దేశానికి, మన జీవితాలకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు, అమరవీరులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎలాంటి తేడా లేదు. కొద్దిగా మర్చినట్టున్నారు. కాబట్టి మేమందరం కూడా రాబోయే భవిష్యత్తులో అన్ని కులాలకు, వర్గాలకు తీసుకువెళ్ళి ముందరు కూడా ఏదైతే జయంతులు ఉన్నాయి, మరి వర్ధంతులు ఉన్నాయో అన్నీ కూడా జరుపుకుంటాము. రాబోయే రోజుల్లో మనం బసవేశ్వర ఏదైతే ఆయన జీవితంలో పోరాడిలో, ఏదైతే కుల వివక్ష వైదొలగాలనేసి సమాజం నుంచి ఆయన కోరుకున్నారో, మరి భారతదేశం ఒక ఉన్నత స్థాయిలకు చేరుకోవాలనేసి అయితే తపన ఉన్నదో ప్రతి ఒక్కరి మనసులో అది రావాలి. రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి మహనీయులకు గౌరవిస్తూ, మరి సమాజంలో గౌరవిస్తూ, ఇక్కడ దళితులు కానీ, ముస్లింలు కానీ, అగ్రవర్ణాలు కానీ అవి అందరూ కూడా కుల వివక్ష లేకుండా రాబోయే భవిష్యత్తులో అన్ని జయంతులు వర్ధంతులు జరుపుకోవాలి.
చెప్పాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి చేసిన చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది అందరికీ బసవేశ్వర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 12వ శతాబ్దంలోనే సమాజంలో జరుగుతున్నటువంటి లింగ వివక్ష, కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి బసవేశ్వరుడు. ఆయన ఆదర్శంగా తీసుకున్న తర్వాత చాలామంది ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చినారు. ఈరోజు మనం ఇప్పుడు కూడా చాలా వరకు కులవివక్ష లేదు, ఇంకా ఎక్కడ ఉన్నా దాన్ని రూపుమాపాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసినటువంటి చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, నాతోటి కౌన్సిలర్స్కి అందరికీ పేరు పేరున బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బసవేశ్వరి ఆశీస్సులతో మన తాండూరు మున్సిపాలిటీ కానీ మన తాండూరు అభివృద్ధి చెందాలని ఆయన ఆశీస్సులు మన తాండూరు ప్రజలపై, ముఖ్యంగా రైతులపై, అలాగే కష్టపడుతున్న ప్రతి వారిపై ఉండాలని బసవేశ్వరికి విన్నపం చేస్తున్నాను. అలాగే ఇంతకుముందు వెంకట్ అన్నట్టు నాకు కూడా జయంతి లాస్ట్ కౌన్సిల్లో అంబేద్కర్ జయంతి కానీ, బాబు జగజీవన్ గారి జయంతి కానీ, ఫూలే గారి జయంతి కానీ జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది ప్రశ్నగా, ఇప్పుడు వెంకట అన్నట్టు ప్రశ్న కాకుండా ఒక రిక్వెస్ట్గా మన కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి ముందు మన మున్సిపాలిటీ ద్వారా చేసుకుంటే మన మున్సిపాలిటీ ఒక ఆదర్శంగా నిలబడుతుందని, ఒక భావితరాలకు అంటే ముందున్న ప్రజలకు ఒక ఆదర్శంగా, ఒక ఐకమత్యంగా చూపించిన విధంగా మనం తెలుపుతామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ బసవేశ్వర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ జై బసవ. నేడు బసవ జయంతి సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క అధికారిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టాఫ్కి, నా తోటి సభ్యులైన 36 మంది కౌన్సిలర్లందరికీ, అలాగే తాండూరు పట్టణ ప్రజలకు కూడా శ్రీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా యొక్క చిన్న మనవి అన్యదా భావించొద్దని చెప్పి నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. మహనీయుల జయంతోత్సవాలు ఏప్రిల్లోనే వస్తాయి. బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని కూడా అధికారికంగా ఇక్కడ జరపలేదు. అలాగే పూలే దాదాపు దళిత సమాజానికి, బహుజన సమాజానికి విద్యను అందించినటువంటి మహనీయుడు పూలే గారి జయంతిని కూడా జరపకపోవడం బాధాకరం. అలాగే మొన్న జరిగినటువంటి అంబేద్కర్ జయంతిని కూడా జరుపుకోకపోవడం బాధాకరం. ఇవల్ల ఆ మహనీయులు ఎవరైతే జయంతులు ఇక్కడ జరుపుకోలేమో ఆ మహనీయులు కూడా అందరూ బసవేశ్వరుని ఆశీర్వాదంతో, బసవేశ్వరుని ఆచరిస్తూ, ఆయన సూచనల మేరకు ఆయన దాదాపు ఈ ముగ్గురు కూడా ప్రజలను మేల్కొల్పుతూ, ప్రజలను అందరం సమానమే అని చెప్పి బసవేశ్వరుడు చెప్పిండని, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సమాజానికి అంకితం చేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, జ్యోతిబా పూలే గారు కానీ, అలాగే అంబేద్కర్ గారు కానీ, వాళ్ళు ఆనాడు బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో అందరం సమానమే అనే నినాదాన్ని వాళ్ళు వినిపించారు. వారి జయంతులను కూడా జరుపుకుంటే, రాబోయే సంవత్సరంలో కూడా వాళ్ళ జయంతులను కూడా, వర్ధంతులను కూడా జరుపుకుంటే ఈ యొక్క కార్యాలయంకి మేము ఉన్నామనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దయచేసి అందరూ వదులుకుంటే చాలా అందరం బాగుంటామనేదే నా యొక్క సమాధానం అందరికీ. విషయం ఏంటంటే, ఇంతకుముందు క్రితం జయంతులు జరపలేదు. కమిషనర్ గారికి తెలుసో మరి తెలియదు. గత పాలకవర్గం ఇక్కడనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. దయచేసి నా యొక్క విన్నపాన్ని మీరు డిమాండ్గా కానీ, ప్రశ్నగా కానీ తలెత్తుకోకుండా నివేదనగా మీరు తీసుకొని రాబోయే రోజుల్లో జరుపుతారని చెప్పి నేను ఆశిస్తూ, అందరికీ నొప్పించినట్టయితే క్షమించాలి. శ్రీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. దేశంలో కుల వ్యవస్థను, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన అభ్యుదయవాది మన బసవేశ్వర జయంతి సందర్భంగా తాండూరు ప్రజలకు మరియు అదేవిధంగా మన రైతులకు అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా ప్రేమత్వాన్ని, సమానత్వాన్ని చాటి చెప్పిన మహాత్మా మరొకసారి బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ
అదేవిధంగా మా మున్సిపల్ యొక్క ఆదాయం కూడా పెరగాలని, అతని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని, మా 36 మంది కౌన్సిలర్ల మీద ఆశీస్సులు ఉండాలని ఇక్కడ ఇచ్చేసిన మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మన మున్సిపల్ అధికారులకు, నా తోటి కౌన్సిలర్లకు అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ బసవ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మా తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజా బాలరెడ్డి గారికి, మా తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బసవేశ్వరుడు అన్ని వర్గాలను ఆదరించి అన్ని కులాలను ఏకం చేసి గుణం గొప్ప కులం గొప్పది కాదు అని అందరికీ సమానంగా చూసిన వ్యక్తి. మనం చేసే పనిలోనే దైవం ఉన్నది, దేవుడు ఎక్కడ లేడు, మనం చేసే పనిలోనే ఉన్నదని చెప్పి అందరికీ లింగధారణ చేసిన వ్యక్తి. 12వ శతాబ్దంలో ఈయన జన్మించినాడు. ఈరోజు బసవ జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.